హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు ప్రచారం నిర్వహించారు. బంజారా మహిళలతో కలిసి బంజారా నృత్యం చేశారు. అక్కన్నపేట అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి రాజేందర్రావు గారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సేవాలాల్ మహారాజ్ రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. హుస్నాబాద్ నుండి జనగామకు 4 లైన్ల రోడ్డు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, గౌరవెల్లి గుండెపల్లి కాలువల ద్వారా నీళ్లు రావాలన్నా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేస్తున్నాం. ఇల్లు లేని వారికి మొదట ప్రాధాన్యతగా 5 లక్షలు ఇస్తాం. కాలువలకు నీళ్లు రావాలన్నా, మన సమస్య పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలన్నారు. రిజర్వేషన్లు ఉండాలన్నా, అందరికీ న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు గెలిపించాలని ప్రజలకు కోరారు. కూర్చున్న తల్లి గద్దెల మీద కూర్చున్నాను అన్నట్టు పోతాడు తల్లి. ఈరోజు పార్లమెంట్ ఎన్నికలకు సందర్భించి మే 13 నాడు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్రావు గారు తోటి మొన్ననే 4 లైన్ రోడ్డు కావాలన్నా, ఇక్కడటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాలకు కండిపల్లి గౌరవైన నీళ్లు కాలువల ద్వారా పొలాలకు తెచ్చే బాధ్యత నాది అని ఆనాడు చెప్పినా, ఇవాళ కూడా మేము ముందర చెప్తా ఉన్నాం. ఆ కార్యక్రమం షురు అయింది. ఇప్పటికే కాలువల తవ్వడానికి సంబంధించినటువంటి నిధులను ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ కాలువల ద్వారా పొలాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నాకు సహకరించడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి పార్లమెంట్ సభ్యుడిని గెలిపేమని అడుగుతా ఉన్నా. 5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటుంది. దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు విండితే వస్తాయా? అట్లనే దయచేసి ఇలా ఎవరో బీజేపీ వాడు, ఎవరో బీఆర్ఎస్ వాడికి ఓటేస్తే లాభం లే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం 5 ఏళ్ళు ఉంటుంది. ఇప్పటికే ఎన్నికలు చెప్పినట్టుగా మా పట్టి రాజా చెప్తే అధికారం వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీ బస్సులో తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా ఇచ్చినాం. 500 సిలిండర్ ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం. డబుల్ బెడ్రూమ్ ఇస్తానా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇయ్యకపోయిరే మీరు కూడా గట్ల ఇందిరా మిల్లు చేస్తారా అని అనుకుంటా ఉంది. కానీ ఈరోజు మేము తప్పకుండా 3500 ఇళ్ళు నియోజకవర్గానికి ఇప్పటికే శాంక్షన్ చేసినాం. రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నా. మొత్తం గల్లా ఖాళీ చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట తప్పదని అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఎక్కడ నన్ను ఎక్కువ తీసుకుంటే వెంటనే సంబంధిత ఎంఆర్ఓ కంప్లైంట్ చేయండి, నేను ఇప్పుడే రాసుకుంటా. 500 సిలిండర్ 920 తీసుకొని 420 ఖాతాలు వేస్తాడు. దేశంలో 30 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి మెజారిటీ 30 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి అంత మెజారిటీ వచ్చింది. రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ తీసేసి అందరినీ రోడ్డు మీద వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. దయచేసి ఆలోచన చేయండి. బండి సంజయ్ సవాల్ చేస్తా ఉన్నాడు, రా ఏ గుడికంటే ఆ గుడికోదాం. నీ వీడియో కూడా ఉంది, నీవు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నావు. కాబట్టి దయచేసి ఇలా అక్కడి నుంచి ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత్ కావచ్చు, ఆనాడు మండల కమిషన్ వ్యతిరేకంగా కమ్మడలను తీయడం కావచ్చు, రాజ్యసభలో మరి లోక్సభలో రిజర్వేషన్ వ్యతిరేకంగా అఫిడవిట్ కావచ్చు, ఇవన్నీ కూడా చేసిర్రు. అందుకే ఇలా ప్రజాస్వామ్యం కాపాడాలన్నా, రాజ్యాంగం బతకాలన్నా కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటూ